మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పనిలో పనిగా అనిల్ రావిపూడి హిట్ కౌంట్ పై మళ్ళీ చర్చ మొదలైంది. ఒక దర్శకుడు వరుస విజయాలతో దండయాత్ర కొనసాగించడం. ఇప్పుడున్న జనరేషన్స్ డైరెక్టర్స్ లో ఒకరు రాజమౌళి, మరొకరు అనిల్ రావిపూడి. ఇప్పటికే వరుస విజయాలతో రాజమౌళి ముందున్నాడు. రానున్న సంవత్సరాల్లో రావిపూడి ఆ రికార్డును బద్దలు కొడతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమాతో ఆయన అనిల్ రావిపూడి దొరికిపోతాడని, ఈసారి మాత్రం జైత్ర యాత్రకు బ్రేక్ పడుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. కట్ చేస్తే మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అనిల్ రావిపూడి చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ మూవీస్ లిస్ట్ 9కు చేరింది. 2015లో పటాస్, 2016లో సుప్రీం, 2017లో రాజా ది గ్రేట్, 2019లో F2, 2020లో సరిలేరు నీకెవరు, 2022లో F3, తర్వాత కేసరి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికొస్తున్నాం. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ మూవీ. మరొక్క సినిమాను రిలీజ్ చేసి హిట్ కొడితే అనిల్ రావిపూడి 10 వరుస విజయాలతో రికార్డు నెలకొల్పినట్లవుతుంది. అంతేకాదు, టాలీవుడ్ లో సీనియర్ హీరోలందరితో వర్క్ చేసిన డైరెక్టర్ గా రికార్డులోకి ఎక్కుతాడు. నాగార్జునతో కూడా భవిష్యత్తులో చిత్రం చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ తో 9వ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి మరో కెరియర్ లో 10వ విజయాన్ని అందుకోవాలంటే అందుకు తగ్గ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు అంటే రావిపూడి మళ్ళీ వెంకటేష్ తోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా మాస్ రాజా రవితేజతో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. ఈసారి సంక్రాంతికి చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హీరోలందరూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పొంగల్ పండక్కి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ శర్వానంద్ మాత్రం ఎక్కడా సౌండ్ లేదు. ఇంతకీ శర్వా చిత్రం పొంగల్కు వస్తుందా లేదా అన్నది సైలెన్స్ మెయింటైన్ అవుతోంది. కానీ శర్వానంద్ కూడా ప్రమోషన్ మొదలు పెట్టాడు. మెగాస్టార్ థియేటర్కు వచ్చే వరకు వెయిట్ చేశాడు శర్వా. ఇప్పుడు బిగ్ బాస్ థియేటర్స్ లోకి రావడంతో శర్వానంద్ కూడా నారీ నారీ నడుమ మురారి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఈసారి సంక్రాంతి పండుగను రెబల్ సాబ్ గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. అందుకే తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 183 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం 200 కోట్ల వైపు దూసుకుపోతోంది. రాజాసాబ్ తర్వాత మనశంకర వరప్రసాద్ గారి సందడి మొదలైంది. అదే స్పీడ్ లో మాస్ రాజా కొత్త చిత్రం, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు విడుదలకు సంక్రాంతి సినిమాలుగా క్యూ కట్టిన సంగతి తెలిసిందే. వీటి తర్వాత శర్వానంద్ న్యూ మూవీ నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అవుతుంది. అందుకే శర్వా రిలాక్స్డ్ గా ఉన్నాడు. జనవరి 14న సినిమా రిలీజ్ ఉండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు శర్వా. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కంప్లీట్ చేశాడు. ట్రైలర్ రిలీజ్ చేశాడు. అంతకు ముందు వరుస పెట్టి సింగిల్స్ రిలీజ్ చేశాడు. అందరికంటే ముందే సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేశాడు. సామాజ వరగమన చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ ఇద్దరి ప్రియురాళ్ల మధ్య నలిగే ప్రేమికుడిగా నటిస్తున్నాడు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు. ట్రైలర్ రిలీజ్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమాలో కావలసినంత వినోదం అందుబాటులో ఉందని ప్రేక్షకులకు అర్థమైంది. మరోవైపు ఇదే చిత్రంలో సామాజ వరగమన హీరో శ్రీ విష్ణు గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కు తెలిసినవి రెండు. ఒకటి ట్రెండ్ సెట్ చేయడం, 2 ట్రెండ్ ఫాలో అయ్యి ట్రెండ్ మొత్తాన్ని మార్చేయడం. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి అతనే నిర్వచనం. కాకపోతే పాన్ ఇండియా ట్రెండ్ లో మాత్రం చిరు ఇంకా వెనకబడే ఉన్నాడు. అందుకే కమ్బ్యాక్ మూవీ నుంచి ఆ ప్రయత్నంలో ఉన్నాడు, కానీ కుదరటం లేదు. ఈసారి మాత్రం అందుకు తగ్గ మెగా స్కెచ్ వేస్తున్నాడు. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో చిరు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కానీ ఆ తర్వాత మెగాస్టార్ రిలీజ్ చేసే 2 చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి వేసవిలో విడుదల కానున్న విశ్వంభర, ఇక 2 బాబీ డైరెక్ట్ చేసే చిత్రం వాల్తేరు వీరయ్య కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. అంటే అందరూ వాల్తేరు వీరయ్య సీక్వెల్ లాంటి చిత్రం వస్తుంది అనుకున్నారు. కానీ చిరు బాబీ ప్లాన్ వేరే ఉంది. ఈసారి వీరిద్దరి టార్గెట్ పాన్ ఇండియాపై ఉంది. అందుకే హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇదే చిత్రంలో విలన్ రోల్ కోసం మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ను అడిగారట. కానీ రెమ్యూనరేషన్ ఇష్యూస్ తో లాల్ తప్పుకున్నాడు. చిరు చిత్రంలో విలన్ రోల్ చేసేందుకు లాల్ 30 కోట్లు డిమాండ్ చేశాడనే టాక్. కానీ ఇది రూమర్ మాత్రమే అంటోంది మాలీవుడ్. మరోవైపు ఇదే చిత్రం కోసం రంగంలోకి రెహమాన్ దిగుతున్నాడనే టాక్ కూడా ఉంది.
డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా తెరకెక్కినప్పుడే చిరు పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు, కానీ మిస్ అయింది. ఆ తర్వాత ఆచార్యతో ప్లానింగ్ జరిగింది, మిస్ అయింది. ప్రస్తుతం మాత్రం విశ్వంబర, బాబీ చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ గా చిరు సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో సినిమాను తీయడం అంతా ఒక ఎత్తు, ఆ మూవీని ప్రమోట్ చేయడం మరో ఎత్తు. ఎలాగైనా చేసి ఆడియన్స్ అటెన్షన్ ని గ్యాదర్ చేయాలి. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతున్నారు హీరోలు, డైరెక్టర్స్. టాలీవుడ్లో కిషోర్ తిరుమల, బాలీవుడ్లో ఆమీర్ ఖాన్ తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఎలా కొత్త దారుల్లో వెళ్తున్నారో చూస్తే ఆశ్చర్యమేస్తోంది. తన సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో రాజమౌళికి, అనిల్ రావుపూడికి తెలిసినంతగా టాలీవుడ్ లో మరే దర్శకుడికి తెలియదు అంటారు. కానీ ఇప్పుడు ఈ చిత్రంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మేకర్ కిషోర్ తిరుమల కూడా చేరిపోయాడు. కిషోర్ తిరుమల ఇప్పుడు దర్శకుడిగా మాత్రమే కాదు, కొరియోగ్రాఫర్ గా కూడా మారాడు. స్టేజ్ పై హీరోయిన్స్ తో డాన్స్ వేశాడు. అది వైరల్ అయింది. సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ వచ్చింది. దీంతో ఇప్పుడు సినిమాలో కమేడియన్ సత్య చేసిన సాంగ్ కు తానే కొరియోగ్రఫీని అందించాడు కిషోర్ తిరుమల. ఇక బాలీవుడ్ లోనూ ఈ తరహా ప్రమోషన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు అమీర్ ఖాన్. సితారే జమీన్ పర్ తర్వాత ప్రస్తుతం అమీర్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ లో హ్యాపీ పటేల్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల కపిల్ శర్మ షోలో తన క్యారెక్టర్ ను ఎగ్జాక్ట్ గా చేసి ఆశ్చర్యపరిచిన సునీల్ గ్రోవర్ తో కలిసి రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో నార్త్ సైడ్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. డూప్లికేట్ అమీర్ ఖాన్, ఒరిజినల్ అమీర్ ఖాన్ ను బయటకు గెంటేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.